శుక్రవారం రోజు మనకి భార్యాభర్తల మధ్య అనుకూల్య దాంపత్యం కావాలి. ఇద్దరూ ఎప్పటికీ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒక విశేషమైన పదం ఏంటంటే, మన దేశం, మన వ్యవస్థ, మన సమాజం, మన కుటుంబం అన్నీ ఆధారపడి ఉంది పూర్తిగా భార్యాభర్తల బంధం మీదే. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ బాగున్నారనుకోండి, ఆ బిడ్డలు చాలా సంస్కారవంతులై ఉంటారు. అలాంటి సంస్కారవంతమైన బిడ్డలతో మన దేశం నిండిందనుకోండి, మన దేశం విశిష్టమైన గొప్పదైన యజ్ఞభూమి, ధర్మభూమి, పుణ్యభూమి అలాగా ఎప్పుడు విశ్వగురు స్థానంలో ఉంటుంది. కనుక ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను, కలి బాధల మూలాన కలి మహారాజు యొక్క ప్రభావం చేత ఈ గొడవలు వస్తూ ఎప్పుడు కీచులాటలు, అవసరమే లేని విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటూ ఉన్న వాళ్ళందరికీ ఈ రెమెడీ ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే ఎన్నో దుర్గమమైన కష్టాలు తొలగిపోవడానికి దుర్గాదేవిని కీర్తించుకోవడం ద్వారా కష్టాలు చాలా, అంటే భరించరాని కష్టాలు తొలగిపోతాయి. అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులతో, ధనలక్ష్మి ఆశీస్సులతో సంపదలు కలుగుతాయి. అయితే ఈరోజు ఏం చెయ్యాలి, మనం ఏ వృక్షాన్ని ఈరోజు ఆశ్రయించాలి? శుక్రవారం రోజు మనం విశేషంగా వెళ్ళి మేడి వృక్షాన్ని ఆశ్రయించుకోవాలి. మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి, మేడి చెట్టు దగ్గర ఆవు నేతితో తెల్లని ఒత్తులతో 6 ఒత్తుల దీపం వెలిగించుకొని, అక్కడ అమ్మవారికి పాలల్లో పంచదార కానీ బెల్లం కానీ వేసుకుని ఆ పాలని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేకపోతే పాల పాయసం, అంటే సమయం, మీ సమయాన్ని బట్టి, ఎందుకంటే ఈరోజు మీరు కూడా అందరు గృహిణులు కూడా పరిగెత్తు ఉద్యోగాలు చేస్తూ ఉన్న రోజులు కాబట్టి అట పొద్దున్నే చేసుకోవాలి కాబట్టి, లేదా ఇదే పూజను సాయంత్రం కూడా చేసుకోవచ్చు, దీనికి ఏ దోషం లేదు. సాయంత్రం కూడా అయితే సూర్యుడు అస్తమించక ముందే పూజ పూర్తి చేసుకొని ఇంట్లోకి రావాల్సి ఉంటుంది. మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి మేడి చెట్టుకు నీళ్లు పోసి, ఆ మేడి చెట్టుతో మీ మనసులో ఉన్న మాటలు మాట్లాడుకొని 6 ఒత్తులతో దీపం వెలిగించుకొని ఐశ్వర్య లక్ష్మీ ప్రార్థన అని అమ్మవారి శ్లోకం ఉంటుంది. 12 నామాలు ఉంటాయి అమ్మవారి నామాలు. ఆ 12 నామాలు పారాయణ చేసుకుని ఆ చెట్టుకి 6 ప్రదక్షిణాలు చేసి వస్తే మీకు అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే రాహుగ్రహ బాధలు, ఈ రాహు సహకరించట్లేదు అనుకోండి, విదేశాలలో ఉన్నప్పటికీ విదేశాలు వెళ్ళలేరు, ఏదైనా పనిలో ఉన్నతంగా ఎదగాలన్నా ఎదగలేరు. విదేశాల్లో ఉన్నప్పటికీ రాహుగ్రహ అనుకూలం లేకపోతే అక్కడ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. కనుక రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గాపదుద్ధార స్తోత్రం, అందులో నుంచి ఒక్క శ్లోకం చదివినా సరే పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం లభించి రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే శుక్రగ్రహ అనుగ్రహం దొరుకుతూ భార్యాభర్తల మధ్య ఆనందం అవగాహన శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా సంపదలు పెరుగుతాయి. ఈ విధానాన్ని శుక్రవారం రోజు చేసుకోండి. ఇది శుక్రవారం రోజు మీ అందరూ చేస్తున్న పనే. నిమ్మకాయ డొప్పల్లో వెళ్ళి రాహుకాలంలో దీపాలు వెలిగిస్తారు కదా, అలా ఆ దీపాలు వెలిగించినప్పుడు దుర్గాపదుద్ధార స్తోత్ర పారాయణ చేసుకోవడం మూలాన సర్వశ్లోకం వా ఏకశ్లోకం వా మొత్తం చదివినా, ఒక్క శ్లోకం చదివినా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు సదాశివులు. కాబట్టి ఈ విధానాన్ని శుక్రవారం ఆచరించారు.